శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 99వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజ జనవాన్. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క వైభవాన్ని మానసికమైన ఆత్మానుభూతి ద్వారా సంపూర్ణంగా దర్శించగలిగిన సాధకులకు లభించే ఐహికమైన స్థూలమైన ఫలాన్ని గురించి, పరంలో లభించే సూక్ష్మ ఫలాన్ని గురించి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. ఐహికమైన స్థూలమైన ఫలాన్ని గురించి, పరంలో లభించే సూక్ష్మ ఫలాన్ని గురించి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. షట్కమల భేద సిద్ధాంతమును నిరూపించుచున్నారు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు. ఆచార్యుల వారి భావన: తల్లి భగవతి, నిన్ను భజించు భక్తుడు సరస్వతీదేవితోనూ, అనగా మంచి విద్య కలిగి లక్ష్మీదేవితోనూ, అనగా సకల సంపదలు కలిగి చిరంజీవి అయి విహరించువాడై బ్రహ్మకు విష్ణువునకు అసూయ పుట్టించెను. నిన్ను భజించువాడు నీ భక్తుడు సరస్వతీదేవితోనూ, అనగా మంచి విద్య కలిగి లక్ష్మీదేవితోనూ, అనగా సకల సంపదలు కలిగి చిరంజీవి అయి విహరించువాడై బ్రహ్మకు విష్ణువుకు అసూయ పుట్టించెను. మన్మధుని సౌందర్యంతో సమానమైన కాంతి సౌందర్యంతో మన్మధుని భార్య రతీదేవికే మోహము పుట్టించి ఆమె పాతివ్రత్యమునకు భంగము కలిగించువాడు అగును. చివరకు జీవన సంబంధమున అవిద్యా సంబంధమును వదిలించుకున్నవాడై జీవన్ముక్తుడై సదాశివ తత్వాత్మకుడై పరమానంద రస సౌఖ్యమును అనుభవించుచున్నాడు. అంతరార్థమేమనగా, ఈ శ్లోకం సమయాచార మతమును తెలుపును. సరస్వతీదేవితో నిన్ను భజించు భక్తుడు సరస్వతీదేవితో విహరించుట, అనగా నిన్ను భజించు భక్తుడు సరస్వతీదేవితో విహరించుట, అనగా సకల విద్యాపతి అగుట వలన బ్రహ్మకు అసూయ, లక్ష్మీదేవితో విహరించుట వలన, అనగా సకల సంపదలతో తొలతూగుట వలన విష్ణువుకు అసూయ. ఇలా బ్రహ్మకు విష్ణువునకు శత్రువై ఉండినాడు. నిజానికి వాళ్లకు శత్రువులు లేరు. అమ్మ పాదజల అనుగ్రహం వలన అంతటి గొప్పతనం కలిగిందని ఆచార్యుల వారి భావన. మన్మధునితో సమాన సౌందర్యవంతుడై ఈ మన్మధుని భార్య పతివ్రత శిరోమణి అగు రతీదేవి పాతివ్రత్యము కూడా శిథిలపరచుచున్నాడని భావన. చిరంజీవి అగుచు బహుకాలం సుఖానుభూతి పొందినవాడు అగుట.
జీవునికి పైన చెప్పినవన్నీ పశుపాస సంబంధములు. అవి తొలగినప్పుడే, అనగా కవీశ్వరుడిగా, ధనవంతుడిగా, సౌందర్యవంతుడిగా తొలగటం. అప్పుడే నిత్యత్వము లభించును. ఎందుకంటే జీవుడు ఇప్పుడు తాత్కాలిక ఫలితుడు. భౌతిక సుఖములన్నీ శాశ్వతం ఇవ్వవు. జీవుడు ఎన్ని జన్మలెత్తినా దేహం నిలబడదు. అందువలన శాశ్వత నిత్యానందం కలగాలంటే జీవన్ముక్తులవ్వాలి. కపిల మహర్షి మార్కండేయుడు తదితరులు జీవన్ముక్తులు. సా వయమునకు నిత్యత్వ సాధనము వ్యతిరేకము, అనగా అవయముల జీవునకు జీవన్ముక్తి వ్యతిరిక్త లక్షణము. పశువు అనగా జీవుడు ఇంద్రియముల చేత ప్రపంచమును చూచుచున్నాడు. పశువు బద్ధుడైన జీవుడు. పాశము అవిద్య, పశుపాసములే అనగా కవిత్వం, ఐశ్వర్యం, సౌందర్యం మున్నగునవి జీవునికి అవిద్యలు అయి ఉన్నాయి. వీటిని వదిలించుకున్నవాడు, అనగా వీటి సంబంధములు త్రెంచుకున్నవాడు సదాశివ రూపంతో ఉండును. పరానంద జ్యోతి రూపమున రమించువాడు, ఆస్వాదించువాడు. ఇది భగవతిని భజించుట వలన, భగవతిని సేవించుట వలన వచ్చు జీవ బ్రహ్మైకత్వం. జీవన్ముక్తులకు కూడా శరీర సంబంధం అంటిపెట్టుకుని ఉండును. ధర్మానుష్ఠాదులకు ఫలాపేక్ష లేకున్నను సంస్కారావశమున చక్ర భ్రమణము వలన శరీర సంబంధం ఉండును. చక్ర భ్రమణం అనగా కుమ్మరి చక్రము త్రిపుట. కుమ్మరి చక్రం త్రిపుట ఆపినా కొంతసేపు చక్రం తిరిగినట్లు శరీర సంబంధం ఉండును. భగవతి, నీ భక్తునికి నీ భజన రెండు విధములై ఉన్నది. ఒకటి షట్చక్ర సేవా స్వరూపము, రెండవది ధారణాత్మకం. షట్చక్ర సేవా స్వరూప నిరూపణము ఆధార స్వాధిష్టాన చక్రమునందు ఉపాసన లేదు. ఇది తామిశ్ర లోకము అగుట వలన మణిపూరక చక్రము మొదలు సహస్రారం వరకు 5 చక్రములందు పూజ కలదు. మణిపూర పూజాపరులకు సార్ష్టి రూపముక్తి లభించును. అనగా శ్రీదేవి పుర సమూహమున పురంతరము నిర్మించుకుని సేవ చేయుట. అనాహత పూజాపరులకు సాలోక్యముక్తి లభించును. అనగా దేవి పట్టణమునందు నివసించుట. విశుద్ధి చక్ర ఉపాసకులకు సామీప్యముక్తి లభించును. అనగా శ్రీమాత సమీపమునందుండి పాద సేవా పర్యాయుదులు చేయు సేవకుడిగా ఉండుట. ఆజ్ఞా చక్రోపాసకులకు సారూప్య ముక్తి, అనగా శ్రీమాతతో సమానత్వం కలుగుట. దేహధారణము వేరుగా ఉండటం వల్ల సాయుధ్యము కలుగును. దేహధారణము వేరుగా ఉండటం వల్ల సాయుధ్యము కలుగదు. ఈ 4 విధములైన ముక్తులు ప్రధానములు కావు. అయితే బాహ్య దుఃఖంను అతిక్రమించి
వర్తించడం వలన ముక్తి అని పేర్కొనబడినది. అయితే సాయుజ్య రూప్యమైన ముక్తియే శాశ్వతమైన ముక్తి. ఇది సహస్ర కమలోపాసకులకు లభించును. సహస్ర కమలోపాసకులకు లభించును. అది ఏ పరమానంద విత్తమైన రసం. ఇక ఇది సమయ మత తత్వము. షట్కమల వేదములకు సుఖస్వరూపమైన ముక్తి. శివశక్తి సంపుటాత్మకమే సాయుజ్య ముక్తి. ఇచ్చట మూలాధార చక్రము మొదలు 6 చక్రములు, త్రికోణ, అష్టకోణ, దశారద్వయ, చతురదశారము అను 4 చక్రములతో తాదాత్మ్యకము వచించబడినది. చతుర్భి శ్రీకంఠే అను శ్లోకం. ఇది నాద బిందువుల ఐక్యము. నాదం అనగా శ్రీచక్రం, బిందువు అనగా 6 చక్రముల వనం. నాద బిందు ఐక్యం అంటే ఆధార చక్రం చతుర్దళము కర్ణిత త్రికోణాత్మకం, స్వాధిష్టాన చక్రం షడ్దళము కర్ణిక అష్టకోణాత్మకం, మణిపూరం దశదళ పద్మం కర్ణిక దశకోణాత్మకం, అనాహతం 12 దళములు కర్ణిక ద్వితీయ దశారము దశకోణాత్మకం, విశుద్ధ చక్రం 16 దళముల కర్ణిక. విశుద్ధ చక్రం 16 దళములు, కర్ణిక చతుర్దశారం. ఇంతవరకు శక్తి చక్రములతోడ ఐక్యం. ఆజ్ఞా చక్రం ద్విదళం, కర్ణిక అష్టకోణాత్మకం. 2వ కర్ణిక షోడసారము. ఆజ్ఞాచక్ర కర్ణిక 2గా భిన్నమై ఉండును. ఒకటి చతురస్ర ప్రకృతికము, 2వది చతుష్టయాత్మకము. ఇక వృత్తత్రయముల గురించి. స్వాధిష్టానము పైభాగమున ఒక వృత్తము రుద్రగ్రంథి రూపమై ఉన్నది. దీని పైభాగమున అనాహత పద్మము, ఈ పద్మము పైభాగమున విష్ణు గ్రంథి రూపముగా ఉన్నది. దీనిపై భాగమున ఆజ్ఞాచక్రము మరి యొక్క వృత్తం, దీనిపై భాగమున బ్రహ్మగంధి రూపమున ఉన్నది. వీటిపై ఉపరిభాగమున 4 ద్వారములతో కూడిన భూపురత్రయము సహస్రదళ కర్ణికై ఉన్నది. సహస్రదళ కమలమునకు దళములు 1000. దళముల మధ్య అనగా దాని కర్ణిక మధ్య ఎందు చతుర్ద్వారములతో కూడిన బైందవ స్థానము ఉన్నది. ఈ విధముగా ప్రాసాద న్యాయమున శ్రీచక్రమునకు షట్కమలములతో ఐక్యము కలిగి ఉన్నది. ప్రాసాద న్యాయం అనగా ఇంటికి గోడలు, స్తంభము, మేడ ఉన్నట్లు శ్రీచక్రం కూడా పైకోణములు వృత్తముతో కలిసి ఉన్నది. ఈ షట్చక్రమునందు 50 కళలకు అంతర్భావము చెప్పబడినది. చంద్రఖండమునందు విశుద్ధ ఆజ్ఞాచక్ర స్వరములను, సూర్యఖండమునందు మణిపూర అనాహత చక్రములందు స్పర్శములను, అగ్నిఖండమునందు ఆధాన స్వాధిష్టానములందు అంతస్తములు, హకార లకారములు బైందవ స్థానమునందును, క్షకారము సర్వత్రా అని పూర్వపు అంతర్భావము. స్వరములు అనగా అకారాదులకు అచ్చులు.
స్పర్శములనగా కచట తప వర్ణాక్షరములు. అంతస్తములనగా యార లావాలు. ఊష్మము అనగా శేష సాహాలు. మూలాధారాది చక్రముల దళములందు కళలకు అంతర్భావం కళలు. తిథుల స్వరూపములు నిత్యలు కళాస్వరూపములు. కళలు మూలమంత్రగత పంచదశాక్షరాత్మకములని, పంచదశాక్షరముల 3 ఖండములని, అవి సోమ సూర్య అగ్ని ఖండములని, మంత్రగత హ్రీంకార త్రయాత్మకమని, హ్రీంకారము భువనేశ్వరి మంత్రమని, భువనేశ్వరి మంత్రము మూల మంత్రగతమని, మూలమంత్రము చక్రముతో ఐక్యమని, అట్టి చక్రము 9 చక్రముల రూపును పొందినదై మూలాధారాది 6 చక్రములందును బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు మూటికి సహస్రార కమల కర్ణికనందు తాదాత్మ్యమని గ్రహింపనగును. ఇది కళానాదముల ఐక్యము. నాదముతో బిందువు ఐక్యం, బిందువుతో కళకు ఐక్యం, కళకు నాదముతో ఐక్యం. ఈ 3 ఐక్యములను కళతో బిందువున ఐక్యం, కళతో నాదముల ఐక్యం, శ్రీ విద్యతో పంచవిధ ఐక్యములకు ఐక్యము. ఈ ఐక్యము 6 విధముల షడ్విధ ఐక్యము. ఇది పరమద రహస్యము. పరమరహస్యం. ఇది పరమ రహస్యము. గురూపదేశముతో తెలియను. ఐద్విధ ఐక్యము భగవతి యొక్క సపర్యగా వర్ణింపబడినది. ఐద్విధ ఐక్యము సంధానాంతరం సాధకునికి దశభుజ అయిన భగవతి శ్రీ విద్య మణిపూరమునందు ప్రత్యక్షమై సపర్యల వలన ప్రతిష్ఠింపదగినది. ఐక్యానుసంధానమే సపర్యని తెలుసుకుందాము. మణిపూరమునందు ప్రత్యక్షమై సపర్యల వలన ప్రతిష్ఠింపదగినదని, ఐక్యానుసంధానమే సపర్యని తెలుసుకుందాము. ఇప్పుడు బిందు స్వరూపం. బిందు అనగా మూలాధారాది చక్ర షట్కము. బిందువు జగత్ ఉత్పత్తి లయ హేతువు, శివుని శక్తి విశేషణము. ఈ బిందువు ఒక్కటే సహస్ర కమలాంతర్గతమై చతుర్ద్వారాత్మకమై కన్నికా మధ్యగలై చతుష్కోణాత్మకమైన శక్తి తత్వమై ఉన్నది. శివశక్తులు ఇరువురు శబ్దార్థ స్వరూపులు అగుటం వలన వారు ఇరువురు కళాస్వరూపులు. అందువలన శివశక్తుల మేళనము నాదబిందు కళాతీతమని సమయమత రహస్యమై ఉన్నది. ఆ బిందువు 10 విభేదములు కలిగినవి. ఆధార కమలమందు 4 విధములు, స్వాధిష్టాన పంకజమున 6 విధములు. ఒక్కటియే అగు బిందువు మూలాధారకం కమల దళము 4 4 విధములుగా ఉన్నది. స్వాధిష్టాన కమలము 6 దళములందు 6 విధములుగా ఉన్నది. మూలాధారము 4 దళముల పద్మము, స్వాధిష్టానము 6 దళముల పద్మము, మణిపూరము 10 దళముల పద్మము, అనాహతము 12 దళముల పద్మము, విశుద్ధి చక్రము 16 దళముల పద్మము, ఆజ్ఞాచక్రము 2 దళముల పద్మము. స్వాధిష్టాన 6 దళముల పద్మము కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య స్వరూపములు. ఇవి 6 బిందువులుగా ఉన్నవి.
మణిపూర చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు 4 కమలములు మూలాధార స్వాధిష్టాన ప్రకృతికములై ఉన్నవి. ఈ కారణముచే మూలాధార స్వాధిష్టాన కమలములందు మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞా కమలములు అంతర్భూతులై ఉన్నవని ఒక్క బిందువుకే 10 విధముల భేదములే కాని ఇతరములు లేవనియు తెలియవచ్చును. కౌలమతాచార్యులకు వారికి షడ్విదైక్యానుసంధానము లేకపోవచ్చే. కౌలమతాచార్యులకు వారికి షడ్విదైక్యానుసంధానము లేకపోవటచే ఎందుకు అనగా వారు ఆధార స్వాధిష్టానుసంధానం వరకే పరిమితం అగుట వలన వారిది కుల మార్గమే అగుచున్నది. మణిపూరం నందు భగవతి సాన్నిధ్యము లేదు. కౌలమతము వానికి నాదబిందు కళాతత్వము కూడా అసంభవం. కళాతీత్వము కూడా అసంభవం. సమయమతం వారికి అనుష్ఠాన కార్యములైన మణిపూరాది 4 చక్రముల అనుసంధానము వలన ఆధార స్వాధిష్టాన చక్రముల అనుసంధాన ఫలములు లభించును. ఈ విధంగా 5 విధి సామ్యములు సమయ మతస్థులకు సిద్ధించడం వల్ల 5 విధ సామ్యములు సమయ మతస్థులకు సిద్ధించడం వలన వీరు సమయినులైన భగవతి సేవకులని ఇది ఆచార్యుల వారి మతతత్వమని గ్రహించవలను. ఇప్పుడు తెలియచేసినదంతా ఆచార్యుల వారు ఈ శ్లోకమున తద్భజనవాన్ అనుభజన శబ్దం ప్రయోగించడం వలన ఇప్పుడు తెలియచేసిందంతా ఆచార్యుల వారు ఈ శ్లోకమున తద్భజనవాన్ అనుభజన శబ్దం ప్రయోగించటం వలన భజన శబ్దార్థము ఆచార్యుల వారు మరి ఒక విధముగా నిరూపించినారు. అది ధారణా పరిజ్ఞానము వలన ముక్తి అని చెప్పినారు. ధారణలు మొత్తం 360 సంఖ్య కలదు. ధారణ అనగా నాద కళలతో షట్కములములందు వాయువును నిరోధించుట. ఈ నిరోధములు 6 కమలముల యందు 6 విధములుగా, సహస్రార కమలము యందు సమయ శబ్దాను సంధముతో 7వ విధముగా ఉన్నవి. ఈ 7 విధములలో ఒక్కొక్క కమలమెందు 50 విధములైన 350 విధములై మొత్తం 360 వరకు విధములుగా అగుచున్నది. చివరిగా నాదబిందు కళలతో కూడిన మేళన విధానము వలన లెక్కల శాస్త్రంలో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో అనంతం అనగా ఇన్ఫినిటీ అగుచున్నది. ఈ వివరములు గురూపదేశం వలన మాత్రమే గ్రహించవలను. ఆధార చక్రము మొదలు ఆజ్ఞాచక్రం వరకు షట్కమలముల యందును ధారణాఫలము క్రమముగా మతి, స్మృతి, మేధ, ప్రతిభ, సంవిద్రూపము లో ఫలితములు ఏర్పడుచున్నది. మతి, స్మృతి, ప్రజ్ఞ, మేధ, ప్రతిభ, సంవిద్రూపములో ఫలితములు ఏర్పరుచున్నవి. అగ్ని, సూర్య, చంద్రాత్మకములైన రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథులు వాటి యందు స్ఫురించుచున్న మెరుపు అగ్ని, సూర్యుడు కలిసి ఉన్న లెక్కకు శక్యము కాని సంఖ్యలో
ఆ కాంతి వంటి కాంతి గల స్థిర సౌరమని సౌదామణి దేవి. ఆ కాంతి వంటి కాంతి గల స్థిర సౌదామణి దేవి బ్రహ్మగ్రంథిని భేదించు సమయమున గొప్ప కాంతితో మెరీను. స్వాధిష్టానము చివర రుద్రగ్రంథిని భేదించు సమయమున లక్షల కొలది అగ్నులు వెలుగులలో జ్వలించును. అనాహత చక్రం చివర విష్ణుగ్రంథిని భేదించు సమయమున లక్షల కొలది సూర్యుల తేజస్సు కలది భగవతి ప్రకాశించును. కాళిదాసకృత సకల జనని స్తోత్రమునందు కాళిదాసు వారు 6 చక్రములందు ఆయా దళములు భేదించి చివరకు సహస్రాది కమలమున చెందిన దానివైన ఓ గిరిసుత నీకు నమస్కారము చేయుచున్నాను అని కాళిదాసు భగవతిని ప్రార్థించాను. సమయమతమునందు షట్కమలముల యందు మనస్సుతో కలిసిన పంచభూతములు తాదాత్మకమై నిలిచి ఉన్నది. అది పిండాండ, ఒకటి పిండాండ. బ్రహ్మాండ ఐక్యానుసంధాన మహిమ చేతను. రెండవది షట్కమల. షట్కమల సంధాన. రెండవది షట్కమల సంధాన మహిమ చేతను. మూడవది పంచవిధ ముక్తుల సంధాన మహిమ చేతను. 4 షడ్విధ ఐక్యానుసంధాన మహిమ చేతను. ఇలా 4 విధముల ఐక్యానుసంధాన కర్తవ్యము యోగులకు కర్తవ్యమని చెప్పబడుచున్నది. ఇవి ఇంకొక మాటల్లో 1 పిండ బ్రహ్మాండముల ఐక్యం, 2 లింగ సూత్రాత్మలకు ఐక్యము, 3 స్వాహ వ్యాకృతులకు ఐక్యము, 4 క్షేత్రజ్ఞ పరమాత్మలకు ఐక్యం. ఇవి చతుర్విధ ఐక్యములు. మొదటిది ఇది తెలుసుకుందాం. పిండాండ బ్రహ్మాండ ఐక్యము తెలియవచ్చును. రెండవది లింగ సూత్రాత్మలకు ఐక్యము అనగా లింగాత్మకం అనగా లింగ శరీరము మొత్తం 16ను, సూత్రాత్మకం అనగా బ్రహ్మాండము అంతటా బహిరములు వ్యాపించి ఉన్న వాయువు. ఈ వాయువే లింగ శరీరమును అచ్చిరాది మార్గమును తీసుకొని పోవను. మూడవది స్వాప వ్యాకృతులకు ఐక్యం. స్వాపు అనగా సుషుప్తి అవస్థను పొందినవాడు. సాక్షి అనగా ప్రాజ్ఞుడు. అవ్యాకృతుడు అనగా అవిద్యాస బలితమగు క్షమించాలి అవ్యాకృతుడు అనగా అవిద్యాస బలితమగు క్షమించాలి అవ్యాకృతుడు అనగా అవిద్య సబలితమగు బ్రహ్మం. ఈ ఇరువురి ఐక్యము స్వాహ వ్యాకృత ఐక్యము అయి ఉన్నది. 4వది క్షేత్రజ్ఞుడు అనగా జీవుడు, పరమాత్మ బ్రహ్మము. ఈ ఇరువురి ఐక్యమే జీవ బ్రహ్మైక్యము. ఇది పరమాత్మ పరబ్రహ్మము అయి ఉన్నది. ఈ శ్లోకం సమయమత సిద్ధాంత ప్రకటనను రహస్యం ద్వారా కౌలమత సిద్ధాంత ప్రకటన కూడా రహస్యం ద్వారాను ప్రతిపాదింపబడినది. భగవతి సకల దేవతారాజ్య సర్వదేవతాధిక. అందుకే భగవతిచే ప్రతిపాదింపబడిన విద్య హాదికాది విద్యారూపమున సకల ప్రపంచ ఉత్పత్తి మాతృక సర్వ మంత్ర జాలోత్కట. శ్రీ భగవతీ భక్తులు బ్రహ్మాదుల కంటే సర్వోత్కటులు అని ఆచార్యులు వారు చెప్పి అన్నారు.
జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయీ అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.